యేసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు, కానీ వారు అతను గుర్తుపట్టలేదు. యేసేపు వారిని వచ్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకొని, మీరు వేగులుగా ఈ దేశపు పుట్టు తెలుసుకుని వచ్చితరని వారితో అనగా వారు లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనుకే వచ్చింది. మేమందరం ఒక్క మనిషిని కుమారులు, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారం కామని అతనితో చెప్పారు. అయితే అతడు లేదు, ఈ దేశపు పుట్టు తెలుసుకుంటే వచ్చిందని వారితో అన్నాడు. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులు, కానాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారుడు, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చాడు. అయితే యేసేపు, మీరు వేగులు వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీని వలన మీ నిజము తెలియబడదు. పొరుగు జీవముతో మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకరిని పంపడు, అయితే మీరు బంధింపబడి ఉండదు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల పొరుగు జీవముతో మీరు వేగులు వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో నియమించారు. 3వ దినమున యేసేపు వారిని చూసి, నేను దేవునికి భయపడేవాడు, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. మీరు యథార్థవంతులైతేగా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవాలి. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవడం, మీ తమ్ముని నా యొద్ద తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడదు కనుక మీరు చావారు అని చెప్పారు. వారట్లు చేసేది. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనము బ్రతిమాలు కోరినప్పుడు మనము అతని వేదన చూసి వినకపోతుంది. అందువలన ఈ వేదన మనకు వచ్చిందని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడదని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతే గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుతున్నదని వారికి ఉత్తరం ఇచ్చారు. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరముగా చేయగలగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసుని బలపరిచి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సందేశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎదుగున్న లేఖన భాగం. యేసేపు ఐగుప్తు దేశమునకు అమ్మబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశం అంతటికి ప్రభువు అయ్యాడు. యేసేపు చెప్పినట్లుగా 7 సంవత్సరముల పంట బాగా పండింది. యేసేపు ధాన్యమును నిల్వ చేశాడు. ఆ తర్వాత యేసేపు చెప్పినట్లే కరువు సంవత్సరములు వచ్చాయి. 7 కరువు సంవత్సరాలు. ఆహారం లేదు ప్రజల దగ్గర. అక్కడ మనం ఏం చెప్తున్నామంటే సమస్త దేశములలో ఆహారం కొనడానికి యేసేపు యొద్దకు వచ్చి రేపు చూస్తున్నాం. ఎన్ని దేశాలు?
సమస్త దేశముల వారనే మాట ఉంటుంది. సమస్త దేశము 41 ఆఖరి వచ్చింది. అంటే అది ప్రపంచ కరువు అన్నమాట. ప్రపంచమంతా కరువు వచ్చింది. ధాన్యము ఐగుప్తు దేశములో ఉన్నది. ధాన్యము అమ్మే అధికారము ఫరో యోసేపుకి ఇచ్చాడు. సమస్త దేశాల వారు వచ్చి ధాన్యము కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. యోసేపు కుటుంబీకులు తండ్రి యాకోబు వారి సహోదరులు ఉన్నారు. కానాను దేశంలో ఉన్నారు. ఎక్కడండి? కానాను దేశం. అది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. ఆ దేశంలో కూడా కరువు వచ్చింది. యోసేపు రోజు చూస్తున్నారు. ఎవరి కొరకు? అన్నల కొరకు. నన్ను రాలేదే. అయ్యో, మా తండ్రి ఇంటి వారికి ఆహారం ఉందో లేదో, మా తండ్రి ముసలివారు, ఆహారం ఉందో లేదో రోజు ఎదురు చూస్తున్నాం. ఒకరోజు రానే వచ్చారు. యోసేపు ఎదుట సాగిలు పడ్డారు. యోసేపు తన అన్నలని గుర్తుపట్టాడు. మీరు ఎందుకు వచ్చారని అడిగారు. ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్నారు. మేము కానాను దేశం నుండి వచ్చాము, ఆహారం కొనడానికి వచ్చాము. యోసేపు తన కళలను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నలతో కఠినంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? కఠినంగా మాట్లాడాడు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు. కానీ యోసేపు సహోదరుడు యోసేపును గుర్తుపట్టలేదు. మీరు వేగుల వారు అన్నారు. మా దేశం గుర్తు తెలుసుకోవటానికి వచ్చారు. కాదయ్యా, కానాను దేశంలో ఒక్క మనుషుని కుమారులు ఉన్నారు. మేము యథార్థవంతులమే, ఆహారం కొనటానికి వచ్చాము కాదు. మీరు మా దేశం గుర్తు తెలుసుకోవటానికి వచ్చారు. వేగుల వారు అని చెప్తున్నారు. కాదయ్యా, మేము కానాను దేశంలో ఒక్క మనుషుని కుమారులు, మేము 12 మందిని పంటండి. కనిష్ఠుడు అంటే చిన్నవాడు, ఆఖరివాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. 10 మంది ఇప్పుడు మేము ఆహారం కొనడానికి వచ్చాము. ఒకరు లేరు. ఏమన్నారండి? ఒకరు లేరు. అలాగైతే మీరు వేగుల వారే. మీరు చెప్పినట్లుగా మీరు వెళ్ళి మీ తమ్ముని తీసుకొస్తే మీరు యథార్థవంతులను తెలిసింది. కాబట్టి నేను 9 మందిని బంధిస్తా, ఒక్కరిని పంపిస్తా. అతడు మీ తమ్ముని తీసుకురావాలి. అప్పుడు మీరు వేగుల వారు కాదు, యథార్థవంతులను రుజువు అయ్యింది అని చెప్పి 10 మందిని చెరసాల వేశాడు. 10 మందిని చెరసాల వేశాడు. 3 రోజులు చెరసాలలో వెళ్ళారు. యోసేపుకు నిద్ర లేదు. నాన్నని చెరసాల వేశాను అని యోసేపుకు నిద్ర లేదు. 3వ రోజు పెందలకాడే వచ్చాడు. అంటున్నాడు, నేను దేవునికి భయపడవాడాను. ఏమన్నాడు? నేను దేవునికి భయపడవాడు. మీరందరూ ఇక్కడే చెరసాలలో ఉంటే ఆహారం లేదు, ఇంటి దగ్గర వాడు ఆహారం లేకుండా వారు మలమల మాడిపోతారు. ఆ శాపం నాకెందుకు అన్నాడు. ఒక్కరిని బంధిస్తా, 9 మందిని విడిపిస్తా. మీరు వెళ్ళి మరలా వచ్చేటప్పుడు మీ తమ్ముడు తీసుకురావాలి అని యోసేపు
కఠినంగా చెప్పారు. వారు అప్పుడు చేశారని చూడండి. అప్పుడు 21 వచ్చారు. వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమాలుతున్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చిందని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. యేసేపు వారి పట్ల కఠినంగా ప్రవర్తించాడు. శరసాలు వేశాడు. ఒకరిని బంధిస్తా 9 మంది ఆహారం తీసుకుని వెళ్ళండి, వచ్చేటప్పుడు మీ తమ్మును తీసుకురండి అని యేసేపు చెప్పినప్పుడు అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుల ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమాలుతున్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. నేను వచ్చి నేను చెప్పాను కదా, ఆ చిన్నవాణి ఎలా పాపం చేయొద్దంటే మీరు విన్నారా? మనకి తిప్పలు వచ్చాయి, మనకి గతి వచ్చిందని అనుకుంటుంది. అది మనం చదువుకున్న లేఖన. అన్నలు రాకపోతే నన్నలేరి అని ఎదురు చూశాడు. అన్నలు వచ్చి నాకు ఏం చేశాడని కఠినంగా మాట్లాడాడు. యేసేపు అన్నలని గుర్తుపట్టాడు, కానీ సహోదరుడు యేసేపును గుర్తుపట్టాడు. యేసేపు ఎందుకు గుర్తుపెట్టాడు? అన్నలు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? చాలా కారణాలు చెప్పవచ్చు, కానీ అసలు కారణం ఏంటంటే యేసేపు హృదయంలో అన్నలు ఉన్నారు. అన్నల హృదయంలో యేసేపు లేదు. యేసేపు అన్నలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు, కానీ అన్నలు ఏం చేశారు? యేసేపును మర్చిపోయారు. యేసేపు హృదయంలో అన్నలు ఉన్నారు, అన్నల హృదయంలో యేసేపు లేదు. సోదరి అయ్యమ్మా, ఈ మాటలు మనం యేసు ప్రభువారికి మనకి అన్వయించుకున్నాం. యేసేపు స్థానంలో యేసు ప్రభువును పెట్టి యేసేపు అన్నల స్థానంలో మనం పెట్టుకుని చెప్పుకున్నాం. యేసు ప్రభు హృదయంలో మనం ఉన్నాం, కానీ మన హృదయంలో ఎవరు లేరు. మన హృదయంలో యేసు ప్రభు లేరు. యేసు ప్రభు హృదయంలో ఉన్నాం. మానవుడా, నీ హృదయంలో యేసేపు చూపుతున్నాడు. రక్షకుడి లోకానికి వచ్చినప్పుడు, బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు ఒక మాట మనందరికీ తెలుసు. సత్రంలో కూడా ఏం లేదండి, సత్రంలో కూడా స్థలం లేదు. సృష్టికర్త సృష్టిలో ప్రవేశించినప్పుడు మహాదేవుడు మానవుని రక్షణార్థమై మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పుడు సత్రంలో కూడా చోటు లేదా నాటి లోకం. సత్రంలో కూడా చోటు లేదు. యేసు ప్రభు ఎలా అన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు భూములు ఉన్నాయి, కలవాల్సుకోవడానికి చోటు లేదు.
యేసేపు అన్నలను గుర్తుపెట్టాడు. ఎందుకు? యేసేపు హృదయం నిండా అన్నలు అన్నలు యేసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? అన్న హృదయంలో యేసేపుకు చోటు లేదు. ఆనాటి లోకం యేసు ప్రభు శత్రువులు కూడా చోటు లేదు. ఈనాటి మానవుడు క్రీస్తు ప్రభు హృదయంలో చోటు ఇవ్వట్లేదు. ఇంత గుండె, నీ గుప్పెడు అంత ఉంటుంది. నీ గుండె, ఈ గుప్పెడు గుండెలో ఎన్నిటికో చోటు ఉంది. ఎవరెవరికో చోటు ఉంది. దేనికో చోటు ఉంది. ఎందరందరికో చోటు ఉంది. ఎవరికి లేదు? యేసయ్యకు చోటు లేదు. ఇప్పటికే నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు లేదు. ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థనకు వస్తావు, బైబిల్ చదువుకుంటావు, అన్నీ చేస్తావు. కానీ నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు లేదు. అన్నిటికీ ఎందరెందరూ యేసయ్యకు చోటు లేదు. నీ హృదయంలో యేసయ్యకు చోటు లేకపోయినా ఇంకా యేసయ్యకు నీ హృదయంలో యేసయ్య హృదయంలోనికి ఇంకా చోటు ఉంది. ఈ రాత్రి కూడా యేసయ్య హృదయంలో నీకు చోటు ఉంది. యేసు ప్రభువు వారు ఉపమానం చెప్పారు. పెండ్లి విందుకు పిలిచారు కదండి. అందరూ ఏం చేశారు? ఏకంగా నెపములు సాకులు చెప్పారు. అయ్యా, నువ్వు పోయి పిలిచిరమ్మన్న వాళ్ళని పిలిచాము విందుకి. అందరూ ఏదో సాకులు చెప్పారు. అలాగైతే వీధుల్లో పోయి కనబడిన వాటిని తీసుకురండి. తీసుకొచ్చారు. ఒక సేవకుడు వచ్చి, అయ్యా ఇంకా సత్రం ఇంకా ఏముంది, విందుశాల ఏముంది, ఇంకా మీరు చదువు, ఇంకా చోటు ఉందన్నమాట. ఇంకా చోటు ఉంది. అలాగైతే ఊరి వెలుపలికి వెళ్ళండి, కంచెల వారిని తీసుకురండి, నా విందుశాల నింపండి. ఇంకా యేసయ్యకు చోటు ఉంది. యేసయ్య హృదయంలో నీకు చోటు ఉంది. యేసయ్య హృదయంలో నీకు చోటు ఉంది. ఈ రాత్రి కూడా యేసయ్య హృదయంలో నీకు చోటు. మరి యేసయ్య హృదయం, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇస్తావా? ఈ రాత్రి యేసు ప్రభువు తమ హృదయంలో చోటిచ్చేవారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువు హృదయంలోకి రమ్మని అడిగేవారు ఎంతమంది ఉన్నారు? అసలు యేసు ప్రభువు వారు ఏం కోరుతున్నాడు మానవుని? నా కుమారుడా, నా కుమారి, పూర్తి చేయండి. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయములాక్యము. ఏమడుగుతున్నాడు చెప్పండి? నీ హృదయములాక్యము. మానవుడు ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు ఏమైనా అడుగు ఇస్తా. ఏమంటున్నాడు చెప్పండి? ఏమైనా అడుగు ఇస్తాం. ధనం కావాలా, డబ్బు కావాలా, ఇంకేమైనా అడుగు. నువ్వు వెండి కావాలా, మేము మెడలో గొలుసు ఉంటావా, నువ్వు ఇవన్నీ ఉంటావా, ఇస్తా. అది ముట్టుకున్నాడు. దేని హృదయం? క్రీస్తు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వని మానవుడా, లోకానికి పాపానికి చోటిస్తున్న మానవుడా, నీ అంతమేమిటో ఆలోచన చేసుకో. నీ గతి ఏమిటో ఆలోచన చేసుకో. వచన భాగం చదువుతున్నప్పుడు హృదయం బద్దలైపోతుంది. యేసేపు గుర్తుపట్టాడు, అందరూ గుర్తుపట్టలేదు. అదే యేసేపు హృదయంలో అందరూ చోటు, ఎప్పుడు వచ్చినా చోటు. మరేమేమో చేశారు, ఆయన బాధించారు, హింసించారు, అమ్మివేశారు, గుంటలు వేశారు, పగబట్టారు. అయినా వారికి ఆయన హృదయంలో వారి పట్ల ఏమని చెప్పండి? యేసయ్య వారి అందరి పట్ల యేసయ్య హృదయంలో ఇంకా చోటుంది, ఇంకా చోటుంది, ఇంకా చోటుంది. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా?
దేవునికి వ్యతిరేకంగా పాపంలో మునిగి తెలుపుతున్నా, దేవుడు లేనట్టుగా జీవిస్తూ ఘోరముగా దేవుని ఎదుటే పాపం చేస్తూ విచ్చలవిడి జీవితం జీవిస్తున్నా. దేవుడు లేడంటున్నావా? దేవుని మర్చిపోయా? ఉన్నా లేడనట్టుగానే ప్రవర్తిస్తున్నావా? దేవుని నిరాకరిస్తున్నావా? అయినా ఈ రాత్రి నీకు ఆయన హృదయంలో చోటు, రాత్రి నీ హృదయం వేసేది చూపిస్తావా? అడుగుతున్నా. వారిని ప్రశ్నల మీద ప్రశ్నల కఠినంగా మాట్లాడుతుంటే ఆఖరికన్నా కానాను దేశంలో ఒక మనుషుని కుమారులయ్యా, మేము 12 మందిని, కనిష్ఠుడంటే చిన్నవాడు 10 మందిని ఆహారం పట్టడానికి వచ్చాము, ఒకడు లేడు అని ఎవరితో చెప్తున్నారండి? ఏందమ్మా చెప్పండి. ఒకడు లేడని ఎవరితో చెప్తున్నారు? ఉన్నవాడితోనే చెప్తున్నారు. ఆయన మొక్కలు చెప్తున్నారు కదండి, ఒకడు లేడు. ఆ మాట వింటుంటే ఏసేపు హృదయం ఎంత బద్దలై ఉంటుంది. అన్నల్లా ఒకడు లేడురా, ఒకడు లేడా, ఎంత వేదన పడ్డాడు, ఎంత దుఃఖపడ్డాడు. మాటలు విన్నప్పుడు ఏసేపు ఎంతో దుఃఖపడ్డాడు. నీ విషయమై యేసయ్య ఎంత దుఃఖపడుతున్నాడు. నీ విషయమే అమ్మా, నీ విషయమే యేసయ్య, నీ మాటలు నీ చేస్తున్న విషయమై యేసయ్య ఎంత దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రైనా తెలుసు, యేసయ్య ఎంత దుఃఖపడుతున్నాడు. ఆయన యెరూషలేమును చూసినప్పుడు ఆయన ఏడ్చెను. ఆయన యెరూషలేమును సమీపించినప్పుడు ఆయన దాని దుర్గతిని చూసి ఎరిగిన వాడై ఆయన ఏడ్చెను. చెరసాల వేశాడు. 3వ దినం వచ్చాడు. 9 మంది వెళ్ళండి, ఒకరిని బంధిస్తా, వచ్చేటప్పుడు మీ తమ్ముడు తీసుకో. ఆ తర్వాత మాట ఉంది, మీ తమ్ముడు తీసుకో రాకపోతే మీ ముఖము నాకు చూపించదు, కఠినంగా మాట్లాడాలి. అప్పుడు చూడండి, అన్నలు అనుకుంటున్న మాట, అప్పుడు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుతున్నాము. అతడు మనము బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చాను అని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష మనము పొందుతున్నాము. ఆ మాట మనసులో పెట్టుకో. వారే మాట్లాడుకుంటున్నారు కదండి, ఏమని? ఆనాడు మన సహోదరుని ఎట్లా మనం ఆనాడు చేసిన అపరాధానికి శిక్ష ఈనాడు మనము అనుభవిస్తున్నాము, మనం పొందుతున్నాము అంటున్నాము. అతడు మనం బ్రతిమలాడినా కూడా మనము వినకపోతే అతని వేదన చూసి మనము వినకపోతే చూసి అని ఈ వేదన ఇప్పుడు మనకు వచ్చింది. అప్పుడు చేసిన అపరాధానికి శిక్ష చెప్పండి ఇప్పుడు అనుభవిస్తున్నా అన్నారు. ఎవరు? యేసేపు అన్నారు. మరలా చెప్తున్నారు, అప్పుడు చేసిన, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అన్నమాట, అప్పుడు చేసిన అపరాధానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను.
నిశ్చయముగా అన్నారండి. ఏమన్నా చెప్పండి, నిశ్చయముగా అనుభవిస్తున్నాము. ఆ మాట మరలా చెప్తున్నాను. అప్పుడు చేసిన అపరాధానికి పాపాలకి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారే, మరి ఇప్పుడు చేసిన అపరాధాలకి పాపాలకి నీవు చెప్పరే, మనం చెప్పరే ఏమా? ఇప్పుడు చేసిన పాపాలకు అపరాధాలకి ఒకరోజు అనుభవిస్తాం, ఒకరోజు అనుభవిస్తాం. దేవుని వాక్యం ఇది, దేవుని శాసనం ఇది. ఆనాడు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. ఈనాడు చేసింది మానవుడా ఒకరోజు అనుభవిస్తా. అది తప్పదు, అది తప్పదు. ఆనాడు అతనికి వేదన కలిగించావు, ఈనాడు ఈ వేదన మనకు వచ్చిందంటున్నాము. అతనికి వేదన కలిగించావు, ఈనాడు మనం వేదన పొందుతున్నాము. గలతీయులకు రాసిన పత్రిక సమయం లేదు కాబట్టి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు చేసిన దానికి ఈనాడు శిక్ష అనుభవించారు. ఈనాడు చేసిన దానికి నీవు నేను ఒకరోజు శిక్ష తప్పక అనుభవిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమండి. 6-7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో చెప్పండి, ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనమంతా వ్యవసాయదారులమే, నేను కూడా వ్యవసాయదారులమే. వాక్యం ఏముందండి, ఏమి విత్తితే అదే కొంటాం. మినుము విత్తితే ఏం కొంటామండి, మినుమే కొంటాం. ఇక్కడ శనగేస్తారు కదండి, శనగ విత్తితే ఏం చేస్తాం, శనగే కొస్తాం. మిర్చి వేస్తే ఏం చేస్తాం, మిర్చి వేస్తాం. మాకు మినుము వేస్తారు, వేస్తారు, ఒక పెసలు వేస్తారు. నేను వ్యవసాయం చేసినప్పుడు దాదాపు 15 కిలోలు వేసేవాడు, జల్లేవాడు. నేనే చేలో జల్లుకునేవాడు. నేను జల్లేది కిలోల్లో కదండి, చెప్పరేమండి. జల్లేది దేంతో చెప్పండి, మీరు కోసేది కింటాలు. అర్థమవుతుందా? దేవుని ప్రేమతో ఆటాడుకుంటావా మానవుడా? దేవుని కృపతో తలగా సెలగాట మాడుకుంటావా? ఈ రాత్రైనా నీ హృదయంలో క్రీస్తు ప్రభుకు చోటువా? 100 సార్లు చదువుతావు వచ్చిన మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఇచ్చేదెప్పుడు, కోసేదెప్పుడు? ఇచ్చేదంతా, కోసేదంతా. విత్తంగానే కోస్తాడా? విత్తంగానే కోస్తాడా? విత్తాలి, అది పదులవ్వాలి, అది మొలకవ్వాలి, అది ఎదగాలి, అది పూయాలి, అది పిందెవ్వాలి. పిందెమవ్వాలండి, పిందె కాయవ్వాలి, కాయమవ్వాలండి. చెప్పండి మీరే, కాయవ్వాలి, ముదరాలి కదండి. కాయంగా చెప్పలే, ముదరాలి, తర్వాత ఏమాలి, పండాలి, తర్వాత ఏం చేయాలి, కొయ్యాలి. ఒకరోజు నీ పాపం ముదిరిద్ది, నీ పాపం పండిద్ది. ఈ లోపు ఏమనుకుంటున్నావు, నాకేం కాలేదు, ఈకీకలుగా నవ్వుకుంటున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. కోసేది విత్తే కోసే మధ్య సమయం ఉంది కదండి, ఉందా లేదా? ఈ సమయంలో ఏమనుకుంటున్నాడు మానవుడు, విచ్చలవిడిగా చేస్తూ కుటుంబాలు కూర్చివేస్తూ
జీవితాలతో చెలగాటమాడుకుంటూ నాకేం కాలేదు అనుకుంటున్నారు. ఎన్ని జీవితాలు పతనమైనాయి నీ మూలన, ఎన్ని కుటుంబాలు కడతలు వచ్చాయి, ఎంతమంది భార్య బిడ్డలు విడిపోయారు, ఎంత పాపంతో నువ్వు చెలగాటమాడుకుంటున్నావు. ఈనాడు చేసింది ఒకరోజు అనుభవిస్తా. విత్తేది కిలోలో, కోసేది తింటాను. నీ అది ముదరాలి, అది ఏం కావాలి, పండాలి, కొయ్యాలి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము చదువుకున్నాను. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము వచనం 3, వచనం 6, వచనం 9 అలా చదువుకున్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తా. 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను దానిని తప్పక శిక్షిస్తా. 6వ వచనం కూడా అట్లా ఉంటుందండి. యెహోవా సెలవిచ్చినదేమనగా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తా. ఇశ్రాయేలు రాజు అహాబు అతని వైద్యాలు ఆనుకుని అంతఃపురాన్ని ఒక నిశ్చయం దొరుకుతండి. నాబోతు ద్రాక్ష తోటలు కదండి పిలిచాడు రాజు కదా, ఈ ద్రాక్ష తోట నాకు, ద్రాక్ష తోటకు బదులు ద్రాక్ష తోట ఇస్తా, కాదంటే డబ్బులకి మెట్టుకు నీ ద్రాక్ష తోట నాకు కావాలి, ద్రాక్ష తోటకు ఇస్తా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా. అతడు ఏమన్నాడు, అది నా పిత్రార్జితం, అది ఇవ్వబడదు అన్నప్పుడు అతని భార్య కుట్రదేసి పత్రికలు పంపించి ఆ ఊరు వారికి పిలిపించి ఆ ఊరు వారికి చెప్పిందని నాకు కాగితం పంపించి, ఇద్దరుని అబద్ధ సాక్షులను పిలిపించండి, ఈ నాబోతు అనేవాడిని గౌని దగ్గర ఊరి దగ్గరికి మధ్యలో ఉద్యోగం అబద్ధ సాక్షుల చేత సాక్ష్యం చెప్పించాడు. ఈ నాబోతు అనేవాడు రాజును దేవుడు దూషించడం మేము చూశాము, మేము విన్నాము అని చెప్పండి. ఇద్దరు సాక్షులు. అప్పుడు వారు చెప్పిన తర్వాత అతన్ని రాళ్ళతో కొట్టి చంపేయండి. వారు అలాగే చేశారు. ఒక నిర్దోషిని, ఒక నీతిమంతుడు, ఒక భక్తుడిని పిలిపించాడు. ఎరా, నువ్వు దేవుని దూషించావు, నువ్వు రాజును దూషించావు, నీకెంత ధైర్యం? అయ్యా, దేవుని నేను దూషించాను, రాజును నేను దూషించాను, నేనెట్లా దూషిస్తాను? నేను చెప్పండి అంటే ఇద్దరు ఏం చేశారు? మేము విన్నామన్నావు, నువ్వు దేవుని దూషిస్తూ మేము విన్నాం, నువ్వు రాజును కూడా దూషించావు మేము విన్నాం, నీకు ఏమి ఇచ్చాము, ఏంటి వాడు అన్నావు. నాబోతు తోటలోకి పోయి ఆక్రమించేశాడు రాజు అహాబు. ఆ తోట చూసుకుంటున్నాడు, ద్రాక్ష గుర్తులు చూసుకుంటున్నాడు, మురుసుకుంటున్నాడు. ఒరే నాబోత, ద్రాక్ష తోటకు తోట ఇస్తానన్నాడు, ఏ లేదా, డబ్బులైనా ఇస్తానన్నాడు, ఏ లేదా. అయ్యో నాబోత అని నీ తోటంతా నాకు వచ్చేసిందిరా, గెలవ చూసుకుని గుర్తులు చూసుకుని ముసుకుంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చాడు దైవజనుడు ఏలియా. వచ్చి అకస్మాత్తుగా వచ్చి
ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకాయో నీ రక్తం కూడా అక్కడే నాకుతాయని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడ నాబోతు రక్తం కుక్కలు నాకుతాయో నీ రక్తం కూడా అక్కడే కుక్కలు నాగుతాయి. రాజు బాణం వేశాడు, గురి తోడకుండా గుండెగా తగిలింది, రక్తం కారింది, మడుగైపోయింది, రథంలో చచ్చిపోయాడు. తీసుకువచ్చారు, సమాధి చేశారు. ఆ మడుగులో కడగటానికి వెళితే చెరువులోగా ఆ కడగటానికి వెళితే కుక్కలు వచ్చి నాకాయి. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం. నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? రహస్యంగా చేసినవి, బహిరంగంగా చేసినవి, విశ్వసనీయుడిగా చేసినవి, దైవ భయములకుడిగా చేసినవి, నరకమున్నదని ఎరగక శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న మానవుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఈనాడు చేసింది ఒకరోజు నువ్వు అనుభవిస్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బాధకు అంతమే లేదు. ఈ రాత్రైనా మారు మంచుకుంటావా? ఈ రాత్రైనా నిర్దవులేసు ప్రభుకు చోటువా? ఈ రాత్రైనా నీ పాపం విషయమై పశ్చాత్తాపపడవా? మన అపరాధములకు శిక్ష మనం అనుభవిస్తున్నాం. నువ్వేమన్నాడు? నేరా మరే ఆ చిన్నవాడిని ఎట్లా పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? పాపం చేయొద్దంటే నా మాట విన్నారా? ఆ మాట చెప్పుకో. నీకే పాపం చేయొద్దంటే వింటున్నారండి? ఏమా పాపం చేయొద్దంటే వింటున్నారా? పాపం చేయొద్దంటే వింటున్నారా? పాపం చేయొద్దంటే వింటున్నారా? పాపానికి వచ్చు జీవితం మరణం, అది అగ్నిగుండం. అక్కడ అగ్ని పురుగు. పాపం ఎంత చెడ్డది, పాపం ఎంత ఘోరం. పాపం అవమానం చేస్తుంది, పాపం వ్యాధులు చేస్తుంది, పాపం నెమ్మది లేకుండా చేస్తుంది, పాపం తలవచ్చింది, పాపం కుటుంబాన్ని కూల్చివేస్తుంది, పాపం బ్రతుకులు మదారు పాలు చేస్తుంది. ఈ రాత్రైనా నీ పాప విషయమై పశ్చాత్తాపపడవా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి చదువుకున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చదువుకున్నాను. 5వ అధ్యాయము 19 నుండి 5వ అధ్యాయం ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యములను మాకు అప్పగించాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుచున్నాము. ఈ రాత్రి మేము ఎందుకు వచ్చామో తెలుసా? యేసు ప్రభు పక్షాన్ని బతిమలాడటానికి వచ్చాము. ఏమని? పాపం మానండి అని బ్రతుకులాడటానికి వచ్చారు. ప్రభువు నమ్ముకోమని బ్రతుకులాడటానికి వచ్చారు. నిరుదములేసి చోటు ఇవ్వమని బ్రతుకులాడటానికి వచ్చారు. రక్షణ పొందండి అని చెప్పడానికి వచ్చాము, బ్రతుకులాడటానికి వచ్చాము. వారి అపరాధాలు వారి మీద మోపలేదు, మన అపరాధాలు మన మీద మోపక మన అపరాధాలు క్రీస్తు ప్రభు పైన మోపాడు. దేవుని మహాప్రేమను చూస్తున్నాం. అక్కడ వాక్యం వారి అపరాధములు వారి మీద ఏం చేయాలి? వారి అపరంటే మానపదార్థాలు. ఈ రాత్రి మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్నాం. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనుకోబడ్డాడు యేసు.
లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల మన పాపాలు మన అపరాధాలు అన్ని మోసుకుపోయాడు. ఆయన పైన పడింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన పడింది. మన అపరాధాలు, నీ పాపాలు, నా పాపాలు అరక్షకుడు మోసుకుపోయాడు. యెరూషలేము గౌని వెలుపులకు కపాలమైన స్థలానికి, ఆ కలవరి కొండపైకి నీ నా పాపములన్నీ మోసుకుపోయాడు. నా రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నా శిక్ష, నా అపరాధాల శిక్ష, నీ అపరాధాల శిక్ష, మన పాపము శిక్ష ఆయన పైన పడింది. ఆయన ఒక నుమ్ము వేయబడింది, ఆయన గడ్డం పెరుగు వేయబడింది, ఆయన వైపు నాలుగు జాలుగా దున్నపడింది. భారమైన శిలువను మోసుకుంటూ నల్లరి కొండపై ఘోరంగా సిలువ వేయబడ్డాడు. పౌలన్న మాట, మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆ సిలువలో వేలాడుతున్న రక్షకులు భూమి ఆకాశాల మధ్య ఒక శాపగ్రాహిగా వేలాడుతున్న ఆ క్రీస్తు ప్రభువు, ఆ కళ్ళు ముళ్ళ కిరీటం, ఆ కాళ్ళ చేతుల్లో మేకులాల ప్రక్కలో పల్లె పోటు. ఎవరి కొరకు, ఎవరి కొరకు, ఎవరి కొరకు ఈ రక్తదానం, ఎవరి కొరకు ఈ శిలువ యాగం, ఎవరి కొరకు ఈ బలియాగం. ఆ ప్రభువును చూస్తుంటే, ఆ గాయాలు చూస్తుంటే, ఆ రక్షకులు చూస్తుంటే నీ రాతి గుండా పగలలేదా? నా కొరకా యేసయ్యా, నా కొరకా, ఈ పాపి కొరకా ఈ శిలువ యాగం, ఈ పాపి కొరకా ఈ రక్తదానం, ఈ పాపి కొరకా ఈ బలియాగం. రక్తమంతా కాచి రక్షణ సిద్ధం చేసి చనిపోయి తిరిగి లేచాడు. నీ శిక్ష, నా శిక్ష, మన అపరాధాలకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, ఆయన పొందాడు. పాపం నీది, శిక్ష ఆయనది. నేరం నీది, శిలువలో వేలాడేది నేరస్తుడిగా ఆయన. పాపులమైన మనం పరిశుద్ధుడు నీ కొరకు, నా కొరకు శిలువ వేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు రక్తం కాల్చింది ఎవరో తెలుసా? దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తుడు, సృష్టికర్త, మహోన్నతుడు, మహాదేవుడు. పాపిమైన నీ కొరకు, ఈ మట్టి మానవుని కొరకు, ఈ పాపి కొరకు రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, రక్షణ సిద్ధం చేశాడు. నా కుమారుడు, నా కుమారి, నేను నాకు తలవంచండి, ప్రార్థన చేసి తలవంచండి, ప్రార్థన చేసి ఈ రాత్రి చేయగలుగుతున్నాను. నేను దేవులాకి ఆ ప్రభువు చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్తధార చూడు, ఆ ప్రక్క చూడు. ఆయన ప్రక్కలో బల్యంతో కొడుతుంది. నిందకు హృదయం బద్దలైంది, బల్యంతో కొడితే గాయం, రక్తము నీరు. ఏసే నీ పాపాల కొరకు తను హృదయం ఇచ్చాడు. నీ పాపాల కొరకు నీ హృదయం, ఆయన హృదయం ఇచ్చాడు. అది పొడవబడి హృదయం, రక్తము నీరు కాచిన హృదయం. ఇప్పుడే చెప్తున్నా, ఇప్పటి వరకు ఏసేకు నీ హృదయంలో చోటు లేదు. ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేస్తున్నా, అయినా చేస్తున్నా, దాని చోటు లేదు. ఇప్పుడైనా, ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఏసై హృదయంలో నీకు చూస్తుంది. ఆఖరి ఈ రాత్రి నా హృదయం వేసుకు నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి. హృదయంలో వేరే పొందాలి. నీ కుడి చెయ్యి పైకెత్తు. సిగ్గుపడ. ఈ రాత్రి
ప్రభువా, నా హృదయంలో నీకు చోటు లేకపోయినా నీ హృదయంలో నాకు ఇంకా చోటుందా, ఈ పాపికి ఇంకా చోటుందా? నా కొరకైనా బలి అయ్యావు, నా కొరకైనా సిలువ తేగావు, నా కొరకైనా రక్తదారు, నా కొరకైనా ఒక శాపగ్రాయిగా వేలాడేవా నా రక్షకుడా, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి తెచ్చాను. చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. అలా హృదయంలో ప్రార్థన చేసుకుని ప్రభువుని నమ్ముకోవాలి అనే ఆశ, ప్రేరేపణ ఉందా? లేక ఇప్పటి వరకు చెప్పుకున్నదే, ఈ రాత్రి నా హృదయం వేసేపిస్తా, డబ్బులు అడగట్లేదయ్యా, బంగారం అడగలేదయ్యా, ఇంకేది అడగలేదయ్యా, నా హృదయం అడుగుతున్నా, ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తా అని తీర్మానం చేసుకుని నమ్ముకోవాలనుకున్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. పురుషులైన, స్త్రీలైన, చిన్నలైన, పెద్దలైన ఆఖరే అడుగుతున్నాం, మేము ఎవరిని బలవంతం చేయాలి, చెప్పి రమ్మన్నాడు ప్రభు, చెప్పి పొందుతున్నాం. ఇప్పటి వరకు అదే చెప్పా, ఇప్పుడు కూడా ఒకే మాట. నువ్వేదో అనుకుంటున్నావు, ఇప్పుడు చేసిన దానికి ఒకరోజు ఏమవుతావు, అనుభవిస్తావు. కానీ ఈ రాత్రి నీ హృదయం ప్రభుకిస్తే నీ పాపాలు క్షమిస్తాను, నేను రక్షిస్తాను, దేవుని బిడ్డవస్తాను, పరలోకం ఇస్తాను, నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు మారుస్తాను. ఎవరేమన్నారా? ఇంత విని నాకు ప్రభు వద్దు, నాకు పాపమే కావాలని వెళ్తావా? నీ ఇష్టం. నాకు ప్రభు వద్దు, నాకు పాపమే కావాలని వెళ్తావా? నాశనము, నరకం కాస్తుంది. ఎవరేమన్నా అడగరా? నాకేసు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని ప్రేరేపణ ఉన్నవారు సిగ్గుపడదు. మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ప్రార్థన చేసుకోవాలి. కృపామయ ప్రేమ స్వరూపుడా క్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనములు, స్తుతులు చెల్లిస్తాను. మానవుని హృదయంలోనికి చోటు లేదు నాయన, ఇప్పటికీ లేదు. ఎవరెవరికో దేనికో మానవుడి హృదయంలో చోటు ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు. అయితే ఇంకా పాపికి నీ హృదయంలో చోటు ఇంకా సువార్త ప్రకటించాలి. విన్నవారి హృదయాలు మీ ఆత్మ కార్యం జరిగించండి. ఈ రాత్రి మీ ఆత్మ ద్వారా వారిని ఒప్పించండి. ఈ రాత్రి వారి పడకల మీద ఆయన వారితో మాట్లాడాలి. నిద్ర లేకుండా వచ్చింది. రేపటి కూడికలకు మమ్మల్ని సిద్ధపరచాలని చేరి వచ్చిన మమ్మల్ని మీ వాక్య జీవనతో నింపి పంపమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరో లేవతండి. ప్రకటన విందాం. ప్రకటన కూడా ఒక నిమిషంలో ముగిస్తారు. అయితే యేసు ప్రభువును నమ్ముకోవాలని హృదయంలో ఆశ ఉంది. చేయి చూపించడానికి సిగ్గుపడితే, లేకపోతే వీడియో పెడితే చేయి చూపకపోయినా పడవాల. నిజంగా ఈ రాత్రి నాకు యేసు ప్రభువు కావాలి. ఈ రాత్రి నా హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంటా. నాకు రక్షణ కావాలని హృదయంలో నాకు ఆశ ఉంటుంది. ఇక్కడ కదా నేను కూడా వస్తాను. ఎలా నమ్ముకోవాలో చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చెప్పించి
ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాము. 5 నిమిషాల్లోనే పంపిస్తాను. సోదరా సోదరి, అయ్యా అమ్మా, యేసు ప్రభువు నమ్ముకోకుండా యేసు ప్రభువు నమ్ముకోకుండా ముందుకు కట్టి ఇంత భారంతో సువార్త ప్రకటించిన కూడా యేసు ప్రభువును నమ్ముకోకుండా హృదయం కఠినం చేసుకొని హృదయం దేవునికి ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతావా? ఒక్కసారి ఈ రాత్రి ఈ మాటలను గమనించి ఈ సువర్తమానం నీ కొరకేనని గ్రహించు. ఇంకా యేసు ప్రభువు నమ్ముకోకుండా రక్షణ పొందకుండా ఈ స్థలం నుంచి వెళ్ళిపోకు. ఎందుకనంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నేడున సమయం ఉండగానే, మీ బండిలో ప్రాణం ఉండగానే యేసు ప్రభువు నమ్ముకోండి. ఇదిగో ఇంతవరకు ఎంతో భారముతో కన్నీటితో మీ కొరకు స్వార్థ ప్రకటించిన దేవుని దాసులు మీ కొరకు కింద కూర్చున్నారు. మీరు ఇంకా నమ్ముకోకపోతే దగ్గరకు వస్తే ఎలాగో యేసు ప్రభువును నమ్ముకోవాలి, ఎలాగో తీర్మానం చేసుకోవాలి, ఎలాగో హృదయంలో రక్షకునిగా ప్రభువుగా స్వీకరించుకోవాలి. మీ కొరకు మరికొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైనా చేతులు ఎత్తడానికి సిగ్గుపడిన వారు ఉంటే చేతులు ఎత్తవలసిన పని లేదు. ఓటం అయిన తర్వాత దయచేసి దేవుని దాసులు కింద ఉంటుండగా మీరు దేవుని దాసుల దగ్గరికి వచ్చినట్లయితే ఎలాగో ప్రభువును నమ్ముకోవాలో వాక్యంలో నుంచి మీ కొరకు చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్న ముగింపు ప్రార్థన అయిన తర్వాత మరి ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రావాలి, నమ్ముకోవాలని అంటే దయచేసి ముందుకు రావచ్చు. రేపు ఉదయం మరలా 9:30 గంటలకు యథాప్రకారంగా కూడిక మందిరం దగ్గర జరుగుతుంది. 3 దేవుని దాసులు మన మధ్యలో ఉంటారు. మధ్యాహ్నం కూడా దేవుని దాసులు వాక్యం అందిస్తారు. దయచేసి అందరూ భోజనం చేసిన తర్వాత ఇళ్ళకు వెళ్ళిపోకుండా మరి దైవ సన్నిధానంలో ఉండండి. మళ్ళా రేపు రాత్రికి ఇదే స్థలంలో 7:30 గంటలకే పెందలకండి. ఈరోజు కొంత కరెంట్ అనానుకూలతగా ఉండి ఆలస్యమైంది. 7:30 గంటలకే కూటం ప్రారంభిస్తాం, సమయానికే ముగిస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నా ప్రభువా ఈ రాత్రికి సువార్త కూడికలో నీ దాసులను బలపరిచి 2 చేత మాట్లాడించారు. రక్షణ సాక్ష్యముగా భవానీ శంకర్ గారు, అలాగే మేము నీ రాకడ కొరకు ఏ పనులు చేస్తూ సిద్ధపడాలో నీ దాసుని ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. అదే సమయంలో భారము కలిగి నశించిపోతున్న ఆత్మలను రక్షింపబడాలని నా ప్రభువా నా దేవా, నీ దాసుడు పాల్గాంధీ గారు కూడా కాలనీలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడాలి. ఇంకా రక్షణ పొందని వారు ఇప్పుడైనా నమ్ముకొని ఈరోజు అని భారముతో నీ దాసుడు ప్రకటించిన సువార్తను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభువా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఈనాడు ఎలా జీవిస్తున్నామో నా ప్రభువా రేపు అదే కోస్తాం. కాబట్టి అయ్యా, యోసేపు జీవితంలో నుంచి, నా ప్రభువా నాబోతు జీవితంలో నుంచి ఏ విధమైన సంగతులు మాకు జ్ఞాపకం చేశారు, వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ రొమ్మనున్న అద్వితీయ కుమార్తె బలి చేసిన దేవా నీకు స్తోత్రం నాయన.
ఆయన కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాప క్షమాపణ ఇచ్చారు. ఇంకా రక్షణ పొందని వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మా దేహ సంబంధులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. యెరూషలేము పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరూ నశించడం నీకు ఇష్టం లేదు నాయన. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ఆజ్ఞాపిస్తున్న దేవా, ఆకర్షించండి నాయన, సహాయం చేయమని. ఈ రాత్రి కొందరి హృదయాలైనా మీరు కదిలించారని నమ్మి నీ సన్నిధిలో కనిపెడుతున్నాము, సహాయం చేయమని. నీ దాసుడు తీర్మానం చేయించడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు, సహాయం చేయమని నాయన, కనికరించమని. వయసు భేదము లేకుండా మరణము కాచుకొని ఉంటుంది కాబట్టి నాయన, యవనస్తుడని చూడదు, అది చిన్నపిల్లలని చూడదు. దా ప్రభా నా దేవా, పాపము పుణ్యము ఎరిగిన దగ్గర నుండి మానవుడు ఏ విధంగా జీవిస్తున్నాడు వాటన్నిటిని బట్టి రేపు తీర్పు ఉన్నది. కాబట్టి నాయన, నీ ప్రజలను ఆకర్షించుకోమని, సహాయం చేయమని. నీ ప్రజలను నీ సన్నిధికి రాచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంది. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున యలమదల, చింతపల్లిపాడు, డేగరమూడి, మార్టూరు, సీతాదేవి కాలనీ నుంచి వచ్చిన నీ పిల్లలందరినీ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంది. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు ఉంటే దయచేసి దేవుని దాసులు ఇక్కడ కింద కూర్చొని ఉన్నారు, దయచేసి ముందుకు రండి. అందరికీ వందనాలండి. మరి సెలవు తీసుకుందాం. ప్రభువును నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు చేయి చూపిపోయినా పర్వాలేదు, ముందుకు రండి, సిగ్గుపడద్దు. వీటికి అయిపోయినా సెలవు తీసుకుందాం. అందరు వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు, ముందుకు రా. ఈ రాత్రి నా హృదయం యేసు ప్రభుకి ఇస్తా. నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలని ఆశ కలిగిన వారు ముందుకు రండి. అందరికి వందనాలమ్మ. సెలవు తీసుకుందాం. సిగ్గుపడద్దు, నమ్ముకోవాలనుకున్న వారు ముందుకు రండి. మేమేం చేయం, చాలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం, అంతే. పిల్లరా, వెనక భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. భోజనం చేయవలసిన వారు భోజనం చేయండి. ప్రభువును నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి స్టేజీ దగ్గరికి రండి. మోకాళ్ళ నొప్పుల కొరకు, తలనొప్పుల కొరకు ప్రార్థన చేయించుకోవడానికి కాదు, యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. దేవుని దాసులు మీ కొరకు తీర్మానం చేయించి ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగిస్తారు. ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోవాలని ఆశ కలిగిన వారు ఉన్నారా ఈ స్థలంలో? దయచేసి ముందుకు రండి.